రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 1వ నెంబర్ గేటుకు ఇసుక తవ్వకాలకు ఉపయోగించే నాటు పడవ చిక్కుకుంది. ఇది అధికారుల నిర్లక్ష్యమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గేటుకు చిక్కుకున్న నాటు పడవ తాళ్లతో బిగించి కట్టారు. దీనివల్ల బ్యారేజ్కు ప్రమాదం అంటున్నారు స్థానికులు. మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. గోదావరి వరద ఉధృతిలో కొట్టుకొచ్చి నాటు పడవ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర చిక్కుకుంది. బ్యారేజ్ దగ్గర చిక్కుకున్న నాటు పడవని బయటికి లాగేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 2 గంటలైంది ఈ పడవ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ చిక్కుకొని, అంటే ఎగువ ప్రాంతాల్లో భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల వరద నీరుకి నాటు పడవ కొట్టుకుపోయి బ్యారేజ్ దగ్గర చిక్కుంది. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. మనం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గేటుకి నాటు పడవ చిక్కుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే గత 4 రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర 5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఇక్కడ వరద ఉధృతి కొనసాగుతుంది. గోదావరి ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. అంటే ఎగువ ప్రాంతాల్లో నుంచి భారీ వర్షాలు కురవడం వల్ల ఈ ప్రవాహానికి ఇసుక ర్యాంపులో ఉన్న నాటు పడవ చిక్కుకొని ఇక్కడ గేటుకి చిక్కుకున్న దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇది గాయత్రి ర్యాంపుకు సంబంధించిన నాటు పడవ. అంటే ఇసుక తవ్వకాలకు సంబంధించి ఆ ర్యాంపులో నాటు పడవలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రవాహానికి కొట్టుకొచ్చింది. అంటే ఇప్పుడు కొంత పక్కన వరదలు వస్తున్నప్పటికీ కూడా గోదావరి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగేందుకు కొన్ని నాటు పడవలు గోదావరి నదిలోనే ఉండడం వల్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే కనుక ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి గోదావరి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి కొన్ని నాటు పడవలను గోదావరి రేవుల్లోనే ఉంచి వేశారు. ప్రభుత్వం అనుమతి లేనప్పటికీ కూడా అక్రమంగా ఇసుక తవ్వకాలకు సంబంధించి నాటు పడవలను గోదావరిలో ఉంచడము, నాటు పడవలకు సంబంధించి సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల గోదావరి ప్రవాహానికి ఈ నాటు పడవ చిక్కుకుంది. ఇప్పుడు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గేటుకి దీన్ని తాళ్లతో కట్టడం వల్ల కూడా ఈ బ్యారేజీకి కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నాటు పడవ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ప్రవాహాన్ని కూడా ఇక్కడ ఆపివేసింది. ఈ ప్రవాహం గోదావరి బ్యారేజీకి ఏదైతే ఉందో పక్కనే బ్యారేజీకి సంబంధించిన రక్షణ వలయంగా ఉన్న గోడకు కూడా ఈ ప్రవాహం తాకిడి తగిలి ప్రమాదం పుంజుకుంది అనే అవకాశం చెప్పవచ్చు. ఇప్పటికే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించి అధికారులు ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఈ నాటు పడవని గోదావరి గేటుకి ఏదైతే బ్యారేజీ గేటుకి చిక్కుకుందో ఆ గేటుకి సంబంధించి ఇక్కడ బ్యారేజీ గేటుకి చిక్కున్న నాటు పడవను కూడా అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ఇక్కడ బయటికి తీసేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. అంటే భారీ క్రేన్ కూడా ఇక్కడికి తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే భారీ క్రేన్ వస్తే కానీ ఈ చాలా బరువు ఉంటుంది నాటు పడవని బయటకు తీయలేము అనేది అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ క్రేన్ కూడా తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక నాటు పడవ యజమాని కూడా ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించి అంటే నాటు పడవ కిందకి కొట్టుకుపోకుండా కూడా తాళ్లతో కట్టిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ ప్రస్తుతం గేటుకి చిక్కున్న నాటు పడవను తాళ్లతో గేటుకి కట్టడం వల్ల బ్యారేజీకి ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్లు ఉంది. దీనివల్ల బ్యారేజీ ప్రవాహం కూడా ఇక్కడ బ్యారేజీ కూడా ఇబ్బంది ఉంటుంది అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద చిక్కుకున్న నాటు పడవను బయటికి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం భారీగా అంటే గోదావరి నదీ పాయలో ఇసుక అక్రమ తవ్వకాలు చేయడం, ఇసుక తవ్వకాలకు సంబంధించి నాటు పడవలను ఉంచడం, రాత్రిపూట కూడా డ్రెడ్జింగ్ చేసి ఇసుక తవ్వకాలు చేయడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నాటు పడవ చిక్కుకున్న నాటు పడవను బయటికి లాగేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి.